వృత్తాంతాలు 25. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతయనగా ఆసాపు కుమారులలో రాజ్యాజ్ఞ ప్రకారంగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారుడైన జక్కూరు, యేసేపు, నెతన్యా, ఆషర్యేలా అనువారు, యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యెదూతూను చేతి క్రింద ఉండు యెదూతూను కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, షెబన్యా, హషబ్యా, మతిత్య అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీయాహు, మత్తన్యా, యెజ్జియేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనాని, ఎలియాత్య, గిద్దల్తి, రోమమ్మీయేజెరు, యెష్బే, కాషా, మల్లోతి, హోతీరు, మహాజియేతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజును దీర్ఘదర్శియకు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును, యెదూతూనునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులో కూడుకున్న ప్రావీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువునని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యేసేపు పేరట పడెను. రెండవది గెదల్యా పేరట పడెను. వీడును వీరి సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరట పడెను. వీడు వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఎజ్రి పేరట పడెను. వీడును వీరి కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కీయాహు పేరిట పడెను. వీని కుమారులు సహోదరులను 12. ఏడవది యెషర్యేలా పేరిట పడెను. వీని కుమారులు సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్యా పేరిట పడెను. వీని కుమారులు సహోదరులను 12. ఎనిమిదవది షిమీ పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరిట పడెను. వీని కుమారులు సహోదరులను 12. 12వది హషబ్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షూబాయేలు పేరిట పడెను. వీని కుమారులు సహోదరులను 12. 14వది మత్తిత్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది యెరీమోతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది యెష్బే, కాషా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18 హనాని పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది మల్లోతి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 25వది ఎలియాతా పేరిట పడెను. వీని కుమారులు సహోదరులను 12. 21వ హోతీరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గదల్తీ పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహాజియేతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రెమన్తియేజెరు పేరిట పడెను. వీని కుమారులు సహోదరులను 12.